హైదరాబాద్లో కుక్కలపై జిహెచ్ఎంసీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న కుక్కలన్నీ ఎక్కడికక్కడ అధికారులు పట్టుకుంటున్నారు. ఉదయం నుంచి జిహెచ్ఎంసీ సిబ్బంది అన్ని జోన్లను కుక్కలు పట్టుకుంటున్నారు. వీధుల్లో కుక్కల కోసం వేట కొనసాగిస్తున్నారు. కనిపించిన వీధి కుక్కలు పట్టుకుని వ్యాన్లోకి ప్రత్యేక కేంద్రాలకు తరలిస్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొంటున్నారు. పాత బస్తీలో ఎంఐఎం కార్పొరేటర్లు తమ పరిధిలో ఉన్న వీధి కుక్కలు పట్టుకుని అధికారులకు అప్పగిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపుగా నగర వ్యాప్తంగా 500 కుక్కలు అధికారులు పట్టుకున్నారు. అంబర్పేటలో కుక్కల దాడిలో ప్రదీప్ అనే 4 ఏళ్ల బాలుడు చనిపోవడం, బుధవారం కూడా నగరంలో పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు చిన్నారులపై దాడి చేసి గాయపరచడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రదీప్ మృతి ఘటనకు సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. స్థానిక ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని, అందువల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. అంబర్పేట బాలుడు మృతి ఘటన మరొక ముందే చైతన్యపూర్లో బుధవారం రోడ్డుపై ఆడుకుంటున్న రిషి అనే బాలుడుపై కుక్కలు దాడి చేశాయి. రిషికి తీవ్ర గాయాలవగా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అయితే హైదరాబాద్లో కుక్కకాటు బాధితులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. వేలాది మంది డాగ్ బాధితులకు హైదరాబాద్లో ఒక ఆసుపత్రి మాత్రమే ఉంది. నారాయణగూడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ సెంటర్కు నిత్యం వందలాది మంది బాధితులు వస్తున్నారు. వీధి కుక్కల దాడులో చిన్నారుల క్షతగాతులుగా మారిపోతున్నారు. వీధి కుక్కలు పట్టుకుని ప్రత్యేక కేంద్రాలకు తరలిస్తే దాడి ఘటనలు జరగవని జిహెచ్ఎంసీ సిబ్బంది ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే ఉదయం నుంచి కుక్కల వేట కొనసాగిస్తున్నారు. ఇక అంబర్పేట ఘటనతో మంగళవారం హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. వీధి కుక్కల కట్టడిపై సమీక్ష జరిపారామె. ఇక నగరంలో 5 లక్షలకు పైగా వీధి కుక్కలు ఉన్నాయని, వీటిని పట్టుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. అందులో భాగంగానే నేటి నుంచి జిహెచ్ఎంసీ పరిధిలోని సిబ్బంది కుక్కలకు పట్టుకునేందుకు వేట కొనసాగిస్తున్నారు. కొన్ని రోజుల పాటు ఈ వేట కొనసాగే అవకాశం ఉంది. పడుతుర్రు अरे नको जी, अरे भाई అవి నిజంగా కౌసు జీవులు ఇక్కడ పక్కన ఉన్నప్పుడు అవి దొరుకుతున్నప్పుడు అవి ఎందుకు ఆవాసం వేసుకోవు. అయినా చికెన్ సెంటర్లకి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పింది. ఒకవేళ మూసీ ల్యాండ్ అండి, ఇది మూసీ ల్యాండ్ కాపాడాలి. దీనికి చైర్మన్ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, దేవిరెడ్డి సుధీర్.